ఏపీ శాసన మండలిలో ఆక్వాకల్చర్ చట్ట సవరణ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైనా రైతులు చేపలు రొయ్యల సాగును నాన్ జోన్ లో అయినా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది ప్రభుత్వం దృష్టికి వస్తుందన్నారు. ఆ తర్వాత 24 గంటల్లో ఆక్వా రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో అందరికీ కోరుతున్నాను, మీరు చెప్పిన విధంగా జోన్ గాని నాన్ జోన్ గాని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ₹1.50 చొప్పున ఇంతవరకు ఈ స్కీమ్లో 780 కోట్లు ఖర్చు అయితే ఎప్పుడైతే మేము జోను నాన్ జోన్ ఇచ్చామో ఇంకొక 400 కోట్లు ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా సరే ఈ రంగాన్ని మనం అభివృద్ధి చేయాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో తీసుకున్నాం. దయవుంచి రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చిన్న వార్డింగ్స్ అధ్యక్ష, ఇంతకుముందు మనకి ఈ రాష్ట్రంలో యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒక యూనివర్సిటీ ఉండేది, అందులోనే ఫిషరీస్ ఇవన్నీ కలిసి ఉండేవి అధ్యక్ష. అప్పుడు మనకి ఈ సీ ఫుడ్ నిర్వచనం అనేది ఒకటి ఉండేది. అదేవిధంగా మనకి యూనివర్సిటీ డీన్ సభ్యుడిగా ఉండే సభ్యుడు గతంలో మనకి యానిమల్ హస్బెండరీలో ఉండేవారు. ఇప్పుడు సపరేట్ గా ఫిషరీస్ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఫిషరీస్ యూనివర్సిటీ డీన్ సభ్యుడిగా చిన్న వర్డింగ్ కూడా మార్చడానికి ఈ చట్టంలో పొందుపరిచాం. ఇది సభ ఏకగ్రీవంగా ఆమోదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. నాన్ జోన్లో ఉన్నదానికి పవర్ కనెక్షన్ ఇవ్వరు, పర్మిషన్ ఇవ్వరు. మనం సబ్సిడీ ఇస్తున్నారు, మంచిది, సంతోషం. మరి పర్మిషన్ పెట్టుకోవాలి, పర్మిషన్ లేకపోతే కనెక్షన్ రాదు, కనెక్షన్ లేకపోతేనేమో మరి సబ్సిడీ రాదు. అధ్యక్ష, ఇంతకు ముందు మీరు చెప్పిన విధానం ఉండేది. ఇప్పుడు ఎవరైనా సరే ఒకవేళ ఎక్కడైనా సరే చేపలు కానీ స్వింప్ కానీ రొయ్యలు కానీ నాన్ జోన్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా దగ్గరకు వస్తుంది. రిజిస్ట్రేషన్ కూడా చాలా సింప్లిఫై చేశాం. ఇప్పుడు ఎవరికైనా సరే సబ్సిడీ రాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుని 24 గంటలు వాళ్ళకి సబ్సిడీ వచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నాం. అదిగా సార్, అసలు కనెక్షనే రాదు కదా అన్నాను నేను. ఇప్పుడు ఇమ్మని చెప్పాం, కనెక్షన్లు కూడా ఇప్పుడు ఇమ్మని చెప్పాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇమీడియట్ గా కనెక్షన్ ఇస్తారు. అంటే రిజిస్ట్రేషన్ మీదే కనెక్షన్ కూడా ఇస్తారు. కనెక్షన్ కూడా ఇస్తారు. దాని మీద అక్కడ రైతు ఇది చేస్తున్నట్టు కనీసం గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు. కాబట్టి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆయనకు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తాం. అది ఏదైతే దానికి సంబంధించినటువంటి సబ్సిడీ కూడా ఇవ్వడానికి కూడా డెసిషన్ తీసుకున్నారు.